మామ, నీకు గోగుల్స్ ఎందుకు? ఈ బీచ్లో నువ్వెప్పుడూ నీళ్ళలోకి వెళ్ళవుగా. రవి ఈ సైకలాజికల్ ప్రిపరేషన్. ఒరిజినల్ స్విమ్మర్లో ముందు విజయ్ మనసులో చూడాలి. ఒరే మామ, విజయం చూడడానికే 30 నిమిషాలుగా బజ్జీలు తింటున్నావా? స్విమ్ చేయాలంటే ఎనర్జీ కావాలి రవి. ఖాళీ కడుపుతో సముద్రం కోపించుకుంటుంది. ఖాళీ కడుపుతో కాదు మామ, నిండాకుతో నువ్వే సముద్రాన్ని అబ్జర్వ్ చేస్తున్నావు. అదే నా బాడీ స్పెషాలిటీ. న్యాచురల్ ఫ్లోటింగ్. బోట్లో అవసరం లేదు. అది ఫ్లోటింగ్ కాదు మామ, అది భోజనం భారం. చూడు, ఇప్పుడే బ్యాక్ ఫ్లిప్ చేస్తాను సముద్రంలోకి. ప్లీజ్ మామ, మళ్ళీ పడ్డావంటే క్రాబ్స్ తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతాయి. అది క్రాబ్స్తో నా డ్యాన్స్ రిహార్సల్స్. నీ డ్యాన్స్ కంటే నా అసలు అసెంబ్లీ బెటర్ మామ. నీ చిరాకు చూసి జెల్లీ ఫిష్ సైతం షాక్ అవుతుంది. అది నన్ను స్టింగ్ చేసింది. స్పెషల్ ఏరియాలో. నువ్వు పెద్ద అయ్యాక అర్థమవుతుంది. ఇప్పుడు అర్థమైంది, నువ్వు దైవం కాదు, డ్రామా కింగ్ అని. ఒక ఐస్ బ్యాగ్ లాగా లోపలుతున్నాను. ఇదని నిమిషాల తర్వాత రాకపోతే బేవాజ్కి కాల్ చేయమంటావా? అవును, చెయ్యి. నేను కాల్ చేసేది అత్తం. నీ 40 పగలు బయట పెడుతుంది. వేవ్స్ చాలా రఫ్గా ఉన్నాయో నేడు. మనం వచ్చే సిద్ధమా రవి?